అయితే మన ముందు స్పష్టంగా ఉంది. రెండోది హౌతీస్ తోటి సమస్య, వాళ్ళు చెలరేగిపోతే మనకు ప్రధానంగా ఎదుర్కొనేది ఇంటర్నెట్ అంశం అనేది తెర మీదకి వచ్చింది. ఇంతకుముందు కూడా వాళ్ళ వల్ల పాక్షికంగా లైన్స్ కట్ అయ్యి మనం దెబ్బతిన్న పరిస్థితి చూసాం. ఇప్పుడు అంటే మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ గ్రూప్ కదా అది. వాళ్ళని నియంత్రించకపోతే, అంటే వాళ్ళని నియంత్రించాలంటే ఇరాన్ మాత్రం నియంత్రించగలరు, ఇంకెవరు ఏం చేయలేదు. ఇప్పుడు ఇక్కడ అక్కడ ఒక చోట ఆర్గనైజ్డ్గా పనిచేసే టెర్రరిస్ట్ గ్రూపులు అంటే క్రమశిక్షణతో పనిచేసే జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా లాంటి వాళ్ళంటే మనకి తెలుస్తాయి. ఇలా అలాంటి వాళ్ళు కూడా కాదు కదా. సో వీళ్ళని నియంత్రించకపోతే డిజిటల్ మొత్తం ప్రపంచానికి ఇది పెను సవాల్గా మారబోతుంది అంటున్నారు. నిజమేనా సార్? కరెక్ట్ అండి. ఎందుకంటే అండర్ సీ కేబుల్స్ అవి ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే ప్రపంచం అంతా కొంచెం సైలెంట్ గా ఉన్నది ఏంటంటే అండర్ సీ కేబుల్స్ కట్ చేసే ఎబిలిటీ హౌతీస్ కి ఉన్నట్టు ఇప్పటిదాకా దాఖలాలు లేవు. హావింగ్ సెడ్ దట్ ఇరాన్ అండ్ ఇరాన్ హెస్ సర్ప్రైజ్ ద వరల్డ్ మల్టిపుల్ టైమ్స్. ఈ యుద్ధంలో మల్టిపుల్ టైమ్స్ ఇరాన్ సర్ప్రైజ్ చేసింది. దేర్ స్టేయింగ్ పవర్ చూపించే ఇరాన్ సర్ప్రైజ్ చేసింది. రెండోది నేను ఇంతవరకు మీకు చెప్పాను, హౌతీస్ కి, హెజ్బుల్లాస్ కి, హమాస్ కి ముగ్గురికి కలిపి ముగ్గురు ఇప్పుడు వినేది ఇరాన్ ఒక్కడే. ఇరాన్ ఒక మాట వింటారు. వాళ్ళకి జూన్ నుంచి జనవరి దాకా డాక్యుమెంటెడ్ ప్రూవెన్ డాక్యుమెంట్స్ లో ఫైనాన్షియల్ సపోర్ట్ $5 బిలియన్ దాటి ఇచ్చింది ఇరాన్. అది ఎక్కడికి వెళ్ళింది, ఏ కేపబిలిటీస్ డెవలప్ చేసుకున్నారు, ముందు నుంచి ఏం కేపబిలిటీస్ ఉన్నాయనేవి ఇమాజినరీ అండి. సో క్లియర్ పర్సెంటేజ్ అయితే ఉంది. కాబట్టి ఇరాన్ వెళ్ళి చేస్తుంది, ఏముంది, ఇరాన్ అంటే సీ కేబుల్స్ వెళ్తుంది, వెళ్ళి కట్ చేస్తుంది. కట్ చేయాలంటే యాజ్ ఆఫ్ నౌ వాళ్ళని చేయట్లేదు, వాళ్ళని థ్రెటన్ చేయట్లేదు. బట్ యుద్ధం లాగినంత వరకు, మీరు యుద్ధాన్ని లాగినంత వరకు డెస్పరేషన్ వచ్చేస్తుంది. డెస్పరేషన్ వచ్చిందంటే ఇప్పుడు వీళ్ళంటే మొస్తఫా ఖొమైనీ నిజంగానే బతికే ఉన్నాడు అంటే ఆయన ఖొమైనీ వంశం నుంచే వస్తాడు, అటువంటి ఆలోచనలతోనే వస్తాడు. ఆయన అన్నాడు అనుకోండి, ఒక రోజు లేచి పిచ్చి లేచి కట్ చేయండి అన్నాడు అనుకోండి, ఎక్కడ పోతుంది ప్రపంచం అంతా? మొత్తం లింక్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్ విల్ బి కట్. ఇట్స్ నాట్ ఈజీ టు డూ. నేను అది ఈజీ అని అనట్లేదు, కానీ వాళ్ళు అచీవ్ చేశారంటే ఏం చేస్తారు? ఒకవేళ అచీవ్ చేసే రిస్క్ ఈవెన్ 10% ఉన్నా కూడా ఈజ్ ద వరల్డ్ అట్ స్టేజ్ వేర్ వీ కెన్ టేక్ దట్ రిస్క్. అది మనం అనలైజ్ చేసుకోవాలి. అందుకే నేను అంటున్నాను, ఇప్పుడు ఇట్ ఈస్ ద రైట్ టైమ్ ఫర్ ఇండియా టు స్టెప్ ఇన్. ఐఎమ్ హోపింగ్ ఇండియన్ గవర్నమెంట్ హెస్ ఆల్రెడీ స్టెప్ ఇన్. మనకు కూడా రిస్క్ తెలుస్తోంది. రిస్క్ ఏమవుతుందంటే ఎప్పుడో ఒక చోట మీకు ఇంకో చిన్న అనాలిసిస్ లో వెళ్ళాలంటే ఇంటర్నెట్ కేబుల్ పోయింది. ఇంటర్నెట్ కేబుల్ పోయిందంటే మీకు కమ్యూనికేషన్ లింక్స్ పోతాయి. కమ్యూనికేషన్ లింక్స్ ఒకటి పోయాయి, మీకు ఆల్రెడీ పెట్రోల్ రేట్ పడుతుంది. ప్లస్ మీకు ఏంటి, మీ ఆయిల్ కంపెనీస్ ప్రతి లీటర్ పెట్రోల్ కి $24 లాస్, ప్రతి లీటర్ డీజిల్ కి $30 లాస్. ఇప్పుడు ఈ ఆయిల్ ప్రైసెస్ హైక్ వల్ల దాంట్లో ఏం చేశారు, ప్రభుత్వం ఏం చేసింది, $10 తగ్గించింది. అంటే ఇప్పటికి కూడా $14 లాస్, $20 లాస్ భరిస్తున్నాయి. ఈ కంపెనీస్ ఎన్నాడు భరిస్తాయి? మాట నెల భరిస్తాయి, మాట 2 నెలలు భరిస్తాయి. దాని తర్వాత ఏమవుతుంది, ఇన్సూరెన్సీ ఫైల్ చేస్తే ఏమవుతుంది, ఇంప్లోషన్. సో ఇవన్నీ మనం చేయాలంటే లేకపోతే గవర్నమెంట్ అని హిట్ చేయాలి, గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి. ఎంతవరకు గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తుంది, ఎంత ఫండ్ చేస్తుంది? ఇక్కడి నుంచి మీ ఫారెక్స్ పోతుంది, ఇక్కడి నుంచి ఇంటర్నల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తుంది, మీ ఫండ్స్ ఎక్కడ పోతాయి? మళ్ళీ అప్పు భారం పెరుగుతుంది, ఎకానమీ కిందకి రావడం మొదలుతుంది. సో అందుకే అర్థమైన వాళ్ళు చూసారంటే ఇండియాస్ మంత్రి ఎట్లేంటండి ప్రతి ప్రపంచం, బంగ్లాదేశ్ అడుక్కునే స్థాయికి వచ్చింది, పాకిస్తాన్ అడుక్కునే స్థాయికి వచ్చింది, శ్రీలంక అడుక్కునే స్థాయికి వచ్చింది. ప్రపంచ దేశాలు అన్ని భరిస్తున్నాయి. బట్ వెరీ సూన్ ఇండియా అండ్ చైనా విల్ ఆల్సో ఫాలో సూట్. అండ్ దెన్ వన్స్ అగైన్ మనం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. డూ యూ వాంట్ రియల్లీ అఫోర్డ్ దట్? అది మనం అనలైజ్ చేసుకుని మనకి రిస్క్ ఎంత ఉంది, ఇంకా మన బెనిఫిట్ కోసమైనా మనం దీనిలో స్టెప్ ఇన్ చేయాలి. అండ్ ఐఎమ్ షూర్ దట్ ఈస్ అన్ ఆప్షన్ ఇండియన్ గవర్నమెంట్ ఇస్ కన్సిడరింగ్ అండి. మోడీ ఇన్నాడు చేసిన డిప్లొమసీ మీరు చూసారంటే ఇజ్రాయెల్ తో సంబంధాలు మంచిగా చేసుకోవడం, సౌదీ యూఏఈ యాంటీ ఉన్న వాళ్ళని కూడా మనము ప్రో చేసుకోవడము, వాళ్ళతో సంబంధాలు పెంచుకోవడము, అలాగే ఇరాన్ తో కూడా సంబంధాలు పెట్టుకున్నాం. ఇరాన్ తో లాంగ్ టర్మ్ బిజినెస్ చేయకపోయినా కూడా ఇరాన్ తో సంబంధాలు పెట్టుకున్నాం, తగ్గదంపులు చేసుకోలేదు. ఇవన్నీ చేసిన క్రెడిట్ ఆయనకే వచ్చాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ he will emerge as a larger statesman than he is if he can step in and do some level of mediation and మనము ఈ ప్రాబ్లం రిజాల్వ్ చేయగలిగితే it will be beneficial to India. రైట్. ఒకసారి కల్నల్ రావు గారు, రెండో కోణం ఇందులో గనక చూస్తే ఇరాన్ మీద అణుబాంబులు వేయడానికి అమెరికా సిద్ధం అవుతోంది. అంటే అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకునే అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయా? ఎందుకంటే అది వాళ్ళిద్దరూ కొట్టుకు చేస్తే పెద్ద సమస్య లేదు ప్రపంచానికి, బట్ వాళ్ళిద్దరి బాధ ప్రపంచానికి బాధ కాబోతుంది కదా. ఆ దిశగా ఏమన్నా ఆలోచన చేస్తాను. ఎందుకంటే ట్రంప్ మ్యావరిక్, ఎనీ టైం ఆయన చేతిలో ఉన్న ఆ బటన్ దాటిన అలా నొక్కేసినా మనం చెప్పగలిగింది ఏం లేదు.
అంత ఆ పాస్ కోడ్ అంతా ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ విత్ హిమ్ సిన్స్ హీఈస్ ద ప్రెసిడెంట్. ఆ రకమైన నిర్ణయం తీసుకుంటాడా డెస్పరేట్ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత? ప్రస్తుతానికి అయితే అనిపించట్లేదండి. ఇదంతా పార్ట్ ఆఫ్ సైకలాజికల్ వార్ఫేర్ అనుకుంటాను. మీరు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు కాబట్టి నేను మీ మీద న్యూక్లియర్ వెపన్సే వాడి మిమ్మల్ని నాశనం చేస్తాను అన్న థీమ్ అది. ఎందుకంటే ప్రస్తుతానికి ఇంకా యుఎస్ఏకి